శ్రీ మహాభారతం 16వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు అహం వినాశకారి. పిల్లలు చిన్నతనం నుంచి విధేయతలు నేర్చుకోవాలి. మర్యాద తప్పకూడదు. మనకంటే గొప్పవాళ్లు లేరని విర్రవీగకూడదు. పెద్దల ఎడ భయభక్తులు కలిగి ఉండాలి. మనిషిలో గర్వం పెరిగితే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతింటాడు. భరద్వాజ మహర్షి కుమారుడు యవక్రీతుడు. వేద విద్యలన్నీ నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు. నేను గదా తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం సంపాదించి ఇంత పాండిత్యం పొందాను అని ఎప్పుడూ గర్వపడుతూ ఉండేవాడు. కుమారుడి ప్రవర్తన భరద్వాజుడికి నచ్చేది కాదు. తన స్నేహితుడు రైభ్రుడితోనూ అతని పిల్లలతోనూ ఏ క్షణాన తగాదా పెట్టుకుని విరోధం తెచ్చుకుంటాడో అని భయపడేవాడు. ఆ భయం కారణంగానే ఒకరోజు భరద్వాజుడు కుమారుడికో కథ చెప్పాడు. అదేమంటే, అప్పుడెప్పుడో చాలా ఏళ్ల క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. పాపం ఆ కొడుకు కాస్తా ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దాహపడ్డాడు. ఈసారి చావు లేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేశాడు. మనిషై పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. అసలు చావే లేకుండా వరం పొందటం కుదరదు. అందుచేత ఈసారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్లు జీవించాలనుకుంటున్నావో చెప్పు, అన్నేళ్లు ఆయుష్షు ఇస్తాం అన్నారు దేవతలు. సరే, అలాగైతే అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే, అది ఉన్నంతకాలం నా బంగారు కొండ బతికుండాలి అని బాలదిహి కోరుకున్నాడు. దేవతలు అలాగే వరం ఇచ్చారు. తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి మేధావి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు ముని. నా ప్రాణానికి ముప్పు లేదు. కొండలాగా స్థిరంగా ఎంతకాలమైనా బతకొచ్చు అనే గర్వం కలిగింది మేధావికి. దాంతో పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముణ్ణి మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ధనుసాక్షరి భగ్గున మండిపడి, నీవు భస్మమైపోతావు పో అని శపించాడు. కాని మేధావికి శాపం తగల్లేదు, కొండలా ఉన్నాడు. అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవి దన్నుగా మారిపోయి కొండను దభీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేశాడు. కొండ చీలిపోతూనే మేధావి తల కూడా 2 ముక్కలైంది. ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వరాలు పొందామని ఎప్పుడూ గర్వపడకూడదు. పెద్దల్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. అందర్నీ గౌరవించడం నేర్చుకోవాలి. ఇది భరద్వాజుడు కొడుక్కి చెప్పింది. గీతా మాహాత్మ్యము. జ్ఞేయస్సన్ నిత్యసన్యాసి యో న ద్వేష్టి న కార్క్షతి నిర్ధ్వనే హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే. గొప్ప బాహువులు కల ఓ అర్జునా, ఎవడు ఏ కర్మయోగి దేనిని గూడ ద్వేషించడో దేనిని గూడ కోరడో అట్టివాడు ఎల్లప్పుడునూ సన్యాసి త్యాగి ఏ అని తెలియదగినది. ఎలయనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసారబంధము నుండి విముక్తుడు కాగలడు.